రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ 3 కమిషనరేట్ కోఆర్డినేషన్తో కలిసి పనిచేస్తామని, ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తామని, ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని, అదేవిధంగా నేరాలు అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పోలీస్ సిబ్బంది వెల్ఫేర్పై కూడా దృష్టి సారిస్తామని, రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులకు సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు రాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగిస్తామని, పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న అధికారులకు సహాయ సహకారాలు అందిస్తామని, డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యతలు ఎలా ఉన్నాయో వాటినన్నింటినీ చట్టపరంగా మేము నిర్వర్తిస్తాం. ఈ ట్రై కమిషనరేట్స్ కోఆర్డినేషన్తో కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల పైన కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడంలో పూర్తిగా నిమగ్నమైంటాం. ఎంతో విశ్వాసంతో ప్రజలు మా మీద నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకం తగ్గట్టుగా ప్రజలకు ఎల్లవేళలా మేము సేవలు అందిస్తూ ఉంటాం. పోలీస్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా మీకు తెలుసు, కమిషనరేట్ కు అదర్ పోలీస్ ఆర్గనైజేషన్స్ డిఫరెన్స్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ వేస్ లో కమిషనరేట్ డిస్టింగ్విష్డ్ ఉంటుంది అదర్ యూనిట్స్ తో. ముఖ్యంగా క్విక్ రెస్పాన్స్, ఎక్కడైతే తొందరగా ప్రజల సమస్యలకు తొందరగా రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసి చట్టపరంగా వాటికి ఒక మార్గదర్శకం చూపించడం అనేది చట్టపరంగా చర్య తీసుకోవడం ఒక విధానం. అది నిర్వర్తిస్తూ విజిబుల్ పోలీసింగ్, ఎక్కడైనా సరే పోలీస్ అధికారులు కానీ పోలీస్ డిఫరెంట్ ఏజెన్సీస్ పనిచేస్తున్నప్పుడు చాలా కర్తవ్యంతో, కమిట్మెంట్తో, నిబద్ధతతో పనిచేస్తూ మోస్ట్ విజిబుల్గా ఉంటూ క్విక్గా ఇష్యూస్ను, ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేసే విధంగా, సాల్వ్ చేసే విధంగా మేము పనిచేస్తాం అని. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ 2 క్విక్ రెస్పాన్స్, విజిబుల్ పోలీసింగ్ చేసే విధంలో మాకు ముఖ్యమైనటువంటి ఏంటంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఉన్నటువంటి సదుపాయాలను వినియోగించుకొని బెటర్ సర్వీసెస్ టు ద పీపుల్ అందించాలనేదే మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇందుకోసం నేరాలు జరగకుండా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ప్రిజర్వేషన్ ఆఫ్ పీస్, ఇవన్నిటి బేసిక్ టెనెట్స్ ఆఫ్ పోలీసింగ్ మీద దృష్టి సారిస్తూ ఈ అందరినీ, మీరంతా స్టేక్ హోల్డర్స్, ప్రజలు, ప్రెస్, పోలీస్, ఎవ్రీవన్ ఈజ్ స్టేక్ హోల్డర్. మనం అందరం రెస్పాన్సిబుల్ సిటిజన్. దాని ప్రకారంగా ఒక కలెక్టివ్ ఫోర్స్గా మనం పనిచేయాలి. అంతేకాకుండా సొసైటీలో ఉన్న 99% పీపుల్ ఆర్ ఆల్వేస్ లా అబైడింగ్, ఓన్లీ 1% పీపుల్ మే నాట్ బి లా అబైడింగ్. సో వాళ్ళకు చట్టపరంగా ఎలాంటి అయితే సీరియస్నెస్ ఉండాలో ఆ విధంగా ఉంటూ మిగిలిన 99% పీపుల్ లా అబైడింగ్ ఉంటారు, వాళ్ళ రక్షణ కల్పిస్తాం. మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఉన్న టీమ్స్ ఉన్నాయి, అధికారులు బాగా పనిచేస్తున్నారు. ఇంతవరకు ఉన్నటువంటి చాలా పటిష్టంగా పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. వాటి ఇంకా స్ట్రెంథెన్ చేసి బెటర్ వేలో సర్వీస్ అందించే విధంగా మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా మా సిబ్బంది కూడా మాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ యొక్క కన్సర్న్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది సంక్షేమం పైన దృష్టి సారిస్తాం. దీని ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో ఉన్నారు. దాన్ని కూడా తొందరలోనే సిబ్బంది పరంగా ఏమేమి బెనిఫిట్స్ చేయడం అనేది చూస్తాం. అంతేకాకుండా ఈ కమిషనరేట్ లో పనిచేసిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ యొక్క కన్సర్న్స్ మేము కన్సిడరేషన్ తీసుకొని ఒక ఎక్స్క్లూజివ్ డెస్క్ ఇక్కడ ఉంచి
వాళ్ళ కన్సర్న్స్ కూడా మేము అడ్రస్ చేస్తాం. wherever legally we can do it. So they can also approach us. They're in service, they're retired, but still we are there with them. అపార్ట్ ఫ్రమ్ మా సర్వీస్లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే అధికారులందరూ కూడా అటువంటి వాతావరణం కల్పించడానికి చర్యలు చేపడతాం. తర్వాత ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్, హైవేస్ ఉన్నాయి కాబట్టి దానికి మోడర్న్ టెక్నాలజీ పరంగా ఏమన్నా తీసుకొని ఇంప్రూవ్ చేయడం ఉంటే చేస్తాం ఆ ఫోకస్. తర్వాత మనకు తెలుసు రాచకొండ ప్రాంతంలో ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. క్రైమ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, మా క్రైమ్ వింగ్. సో క్రైమ్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ కూడా మేము చర్యలు చేపడతాం ప్రివెంట్ చేయడానికి కోసమని, డిటెక్ట్ చేయడానికి కోసమని. మేజర్గా మనకు బెటర్ డిటెక్షన్ కోసం మనకు తెలుసు సీసీ కెమెరాస్ ఇవన్నీ చాలా అవసరం. కమ్యూనిటీ పార్టిసిపేషన్తో ఇంకా సీసీ కెమెరాస్ ఇంకా చేసి ఇంకా బెటర్ వేలో ఇస్తాం. నిబద్ధతతో ఎవరైతే పనిచేస్తారో, ఎవరి కర్తవ్యం నిర్వర్తిస్తారో వాళ్ళకి పూర్తి సహకారం మేము డిపార్ట్మెంట్ తరఫున అందజేస్తాం అని మా ఇంటర్నల్ కూడా మేము అసెస్ చేసుకొని పర్ఫార్మెన్స్ను ఎవ్రీడే చూసుకొని ఇంప్రూవ్ చేయడానికి, బెటర్ సర్వీస్ అందించడానికి మా మీద నమ్మకం నుంచి బాధ్యత అప్పచెప్పినది చాలా శ్రద్ధతో నిర్వర్తిస్తామని వీఆర్ టెలింగ్ యూ, బికాస్ యూ ఆర్ మీటింగ్ మీ today after I'm assuming charge, and this is what you want to hear from me. This is what our commitment and this is what our concern for the people of this commissionerate. Thank you. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.